హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. మెగా అభిమానులకు పెద్ద పండగ రాబోతోంది. ఆ పెద్ద పండగ తాలూకు ప్రభావం అప్పుడే మొదలైపోయింది. ఒక పెద్ద పండగ సంక్రాంతిో లేకుంటే మరొక పండగ అయితే వారం రోజుల పండుగ అయితే ఆ పండుగ ఇంకా వస్తుంది అన్నప్పుడే ఆ సంరంభాలన్నీ కూడా ఎలాగైతే మొదలైపోతాయో అలాగే చెర్రీ నటించినటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ పెద్ది సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ ఇవాళ ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా వచ్చింది. అభిమానులకు ఐ ట్రీట్ లాగా కనిపించినటువంటి ఈ పెద్ది ట్రైలర్ ఏం రివీల్ చేసింది, ఎన్ని అంచనాలు పెంచింది, ఆ తర్వాత ఈ ఇమాజినేషన్ పెంచడం వల్ల సినిమాకు ఎలా ప్లస్ అవుతుంది లేదా కలెక్షన్లకు ఎలా ప్లస్ అవుతుంది, ఈ పెద్ది సినిమా రావడం వల్ల నిజంగంటే కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇంకొక బ్రేక్ త్రూ రాబోతుందా, తద్వారా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయో, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలంటే అన్నిటికీ మించి మొట్టమొదట ఈ ట్రైలర్లో ఏముంది, ఈ ట్రైలర్ ఎందుకు ఇంతగా నచ్చింది, ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో మిలియన్ వ్యూస్ లాగా ఎందుకు దూసుకెళ్ళిపోతుంది, అభిమానులు ఎందుకు పెద్దగా పండగ చేసుకుంటున్నారు, మరోసారి మెగా కాంపౌండ్ నుంచి ఒక మెగా హిట్ రాబోతోంది అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో అసలు పెద్ద సినిమా వచ్చి ఒక క్రీడాకారుడికి సంబంధించినటువంటి సినిమా అని మనకు అర్థమవుతుంది. క్రీడాకారుడు సినిమా అనగానే మనకు తెలుగు సినిమాలోన కాదు ఇండియన్ సినిమాలోనే చూస్తే చాలా ఇలాంటివి వచ్చాయి. తెలుగులోన అశ్విని సినిమా వచ్చింది. అశ్విని కూడా అక్కడ పరుగు పందానికి సంబంధించినటువంటి ఒక రన్నర్కు సంబంధించినటువంటి అశ్విని నాచపాని రియల్ రన్నర్, ఆ రన్నర్కు సంబంధించినటువంటి బయోగ్రఫీ అది. అలాగే లగాన్ అని అమీర్ ఖాన్ నటించినటువంటి అత్యద్భుతమైనటువంటి సినిమా ఒకటి మనకు కనిపిస్తుంది. అది నేషనల్ అవార్డు దాకా వెళ్ళిపోయింది. సో ఇలాగా పెద్ద పెద్ద సినిమాలు కేవలం ఆటను బేస్ చేసుకున్నటువంటి సినిమాలు మనకు చాలానే వచ్చాయి. అయితే ప్రతి కథ కూడా ఆటకు సంబంధించింది అయినా కూడా దేనికి అదే స్పెషాలిటీ ఉంటుంది. అలాగే పెద్దికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఉప్పెన సినిమా ఫేమ్ బుచ్చిబాబు డైరెక్టర్ వెళ్ళి ఒక మాట అడగగానే చెర్రీ కాదనకుండా ఒప్పుకున్నటువంటి సినిమా పెద్ది. ఈ పెద్ది సినిమా బుచ్చిబాబు తీస్తారు అన్నప్పటి నుంచి కూడా అందరికీ కూడా ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఇంత పెద్ద మెగాస్టార్తోన ఏ సినిమా తీయబోతున్నారు, ఎలాంటి సినిమా తీయబోతున్నారు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలరా లేదా, అసలు ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారని అడుగడుగున క్యూరియాసిటీ అటు అభిమానులోనే కాదు, అఖిలాంధ్ర ప్రేక్షకులకే కాదు, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో ఉన్నటువంటి చెర్రీ అభిమానులు కూడా చాలా చాలా హై ఇమాజినేషన్ రేకెత్తించింది. ఈ కథ మొత్తం కూడా ఒక ఆటగాడు, అంటే ఒక ఆటకే పరిమితమైన వాడు కాదు, ఒక ఆల్రౌండర్, ఒక రెజ్లర్, ఒక రన్నర్, ఒక క్రికెటర్, ఈ మూడు ఆటల్లోనూ నిష్ణాతుడైనటువంటి వాడు పెద్ది. అందుకే ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, పెద్ది అంటే ఎవరు, ఆయన ఏమన్నా దేవుడా అంటే పెద్ది అంటే దేవుడు కాదు, కాకపోతే ఈ ఊరికి ఒక క్రుసేడర్ లాంటి వాడు అని అక్కడ వాళ్ళు చెప్పడం మనకు తెలుస్తుంది. అలాగే ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది మనకు, ఏంటంటే నేను ఆడలేదు, మీరు నాలో ఆటను మాత్రమే చూశారు, కానీ నేను పోరాడాను అని చెప్తారు. ఇది చాలా భావోద్వేగమైనటువంటి ఒక ఎమోషన్ ఫుల్ఫిల్డ్ గన్ షాట్ లాంటి డైలాగ్. అంటే ఒక సమస్య కథ మనకు ఆల్రెడీ దాదాపు ఒక నెల క్రితమే మనకు కథ రివీల్ అయిపోయింది. చాలా బలహీనమైన కథనా అని అందరూ అన్నారు కూడా. ఏంటి అంటే ఒక ఊరికి ఇప్పుడు చాలా పల్లెటూళ్లకు బస్సులు రావండి, ఎందుకంటే రోడ్లు సరిగా లేవనో ఇంకోటో రష్ లేదనో ఊరికి ఎర్ర బస్సు రాదు. ఊరికి ఎర్ర బస్సు రావడం అనేటువంటిదే పెద్ద పండగ. అలాంటిది ఆ ఊరికి ట్రైన్ ఆపడం లేదు, రిక్వెస్ట్ స్టాప్ లేదు, అక్కడ ఒక స్టేషన్ లేదు, హాల్ట్ లేదు. ట్రైన్ హాల్ట్ కోసం ఆ ఊరి ప్రజలందరూ పడుతున్నటువంటి తపనను, ఆ ట్రైన్ హాల్ట్ లేకపోవడం వల్ల ఆ ఊరి ప్రజలు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా హీరో పెద్ది అని పేరున్నటువంటి చెర్రీ హీరో ఆయన ఏం చేశాడు, ఎలా పోరాడాడు, ఆటను ఆయుధంగా మలుచుకొని సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది ఇందులోన కీ పాయింట్ కాబోతుంది. స్టోరీ మేబీ వెరీ వీక్ పాయింట్ అని అనిపించవచ్చు, కానీ ది వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఎలా నడిపించారు, ఎలా ఎంగేజ్ చేశారు, డైరెక్టర్ ఎలా సక్సెస్ అయ్యారు, ఆ తర్వాత నటన విశ్వరూపం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మ్యాటర్స్ సో మచ్ అండి.
అది మనం మర్చిపోకూడదు. కాబట్టి కథ ఎప్పుడు కూడా న్యూక్లియస్ చిన్నగానే ఉంటుంది, చిన్న పాయింట్గానే ఉంటుంది. దాని అల్లడంలోనే ఉంది నైపుణ్యం. ఆ నైపుణ్యం మరి బుచ్చిబాబు చూపించారా అంటే వెండి తెరపైన మనం చూడాల్సిందే. ప్రస్తుతానికి ఈ ట్రైలర్లోన మనకు ముఖ్యమైనటువంటి 6 అంశాలు మీ ముందు ఉంచబోతున్నాను. నంబర్ 1, ట్రైలర్లో మనకు క్రాస్ ఓవర్ అథ్లెట్ అనేటువంటి పదం వినిపించింది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే అన్ని ఆటలు ఆడేటువంటి వాళ్ళని అథ్లెట్ అని అంటారు. అంటే ఒలింపిక్స్లోనే మనం అథ్లెట్ గేమ్స్ చూస్తుంటాం కదా, కర్ర విసరడం కావచ్చు, రన్నింగ్ రేస్ కావచ్చు, లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నీ కూడా అథ్లెట్స్లో భాగమవుతుంది. రిలే రేస్ ఇవన్నీ కూడా. సో క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే పదం వినిపించింది. అంటే మన హీరో కేవలం ఒక ఆటకే పరిమితం కాలేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆయనలో ఒక క్రికెటర్ ఉన్నారు, ఆ తర్వాత ఒక కుస్తీ చేసేటువంటి పటిష్టమైనటువంటి మల్ల యోధుడు ఉన్నారు, అలాగే పరిగెత్తేటువంటి మెరుపు వేగంలో పరిగెత్తేటువంటి ఒక క్విక్ రన్నర్ ఉన్నారు. ఇలా మల్టిపుల్ స్పోర్ట్స్ టాలెంట్తో విభిన్నమైనటువంటి అంశాలన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉంటే అతను ఎలా ఉంటాడు అంటే పెద్దిలా ఉంటాడు అని చూపించే ప్రయత్నం ఈ డైరెక్టర్ ఏమైనా చేశాడా అనేది మనం చూడాల్సిన అంశం అన్నమాట. కాబట్టి ఒక ఛాంపియన్, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాడు ఇన్ని ఆటల్లోనే ఎలా రాణించాడు? అసలు ఒకరు ఒక ఆటలో రాణించాలంటే జీవితకాలం పణంగా పెట్టాలి. ఒక రన్నర్ నేషనల్ స్థాయిలోనూ లెవెల్లోనూ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఒలింపిక్స్లోనూ రాణించాలంటే ఆయన జీవితకాలం అందులోన తాకట్టు పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఇన్ని ఆటల్లోన ఆయన ఎలా ఇన్వెస్ట్ చేశాడు, తన లైఫ్ స్పాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశాడు, ఆ తర్వాత ఎలా క్లిక్ అయ్యాడు, ఎలా రాణించాడు, ఎలా పేరు తెచ్చుకున్నాడు, తను తెచ్చుకున్న పేరు ద్వారా ఊరి సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు. దట్స్ మ్యాటర్ సో మచ్ అన్నమాట. సో అది నంబర్ 1 పాయింట్. రెండవది బహుశా ఇదే ప్లాట్ కావచ్చు అని కూడా మనకు అనిపిస్తుంది. నంబర్ 2 ఏంటంటే జాన్వీ. మనకు సినిమాల్లోనూ ముఖ్యంగా కావాల్సింది గ్లామరస్ హీరోయిన్ కావాలి. గ్లామరస్ హీరోయిన్ అనగానే మనం నార్త్ ఇండియా నుంచి అందరినీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కమర్షియల్ మ్యాచ్ కావాలంటే మనకు గ్లామరస్ హీరోయిన్ ఖచ్చితంగా కావాలి. ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్నటువంటి మల్టీ క్రోర్స్ బిజినెస్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి హీరో ఉన్నటువంటి సినిమాలోన ఖచ్చితంగా ఒక గ్లామర్ డాల్ ఉండి తీరాలి. ఆ గ్లామర్ డాల్ మరెవరో కాదు, అలనాటి అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. మరి జాన్వీ కపూర్ తన అందాలతో ఏ మేరకు ఆకట్టుకోగలిగింది? మరి కేవలం అందాలకు మాత్రమే పరిమితమై ఉందా? ఆ తర్వాత గ్లామర్ డాల్గానే మిగిలిపోతుందా? చెర్రీతో 4 స్టెప్పులు వేసి 4 సార్లు అలా మెరుపులా కనిపించేసి మాయమైపోయే క్యారెక్టరా, లేదా కథలో ఒక అంతర్భాగమా? ఏమైనా కథలో సీరియస్ రోల్ ఏమైనా ప్లే చేయబోతుందా? దట్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. జాన్వీని మనం ఎప్పుడూ కూడా మోడర్న్ లుక్స్లోనే చూసాం. ఇక్కడ ఒక పల్లెటూరు అమ్మాయిలాగా, 16 ఆనేల తెలుగు అమ్మాయిలాగా మనం చూడబోతున్నాం. పక్కా విలేజ్ అమ్మాయిలాగా లంగా ఓణిలోన చేతిలో కొబ్బరి చిప్పతో చాలా న్యాచురల్గా మనకు కనిపిస్తుంది. రంగస్థలంలోన సమంత లాగా, రంగస్థలంలో కూడా సమంత చూడండి ఎలా పక్కా మాస్ పల్లెటూరి అమ్మాయిలాగా ఎలా కనిపించిందో, ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్ అలా కనిపించబోతోంది. ఆ తర్వాత తన యాటిట్యూడ్ చూస్తూ ఉంటే సుకుమార్ గారి హీరోయిన్సే మనకు గుర్తుకొస్తారు. ఇందాకే నేను చెప్పినట్టు ఇది తన కెరీర్లో బెస్ట్ మేక్ ఓవర్ అని మనం చెప్పవచ్చు. మరి ఎన్ని మార్కులు కొట్టేయబోతుందో మనం వెండి తెరపైనే వేచి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 3, ట్రైలర్లోన నాకు ఆట గెలవడం కాదు బతకడం కావాలి. ఈ డైలాగ్ వింటూ ఉంటే నాకు ఒక ఫేమస్ రైటర్ పుస్తకం గుర్తుకొస్తుంది. పతంజలి గారని తెలుగులో చాలా ఫేమస్ రైటర్. ఆయన గెలవడం కాదు బతకడం ముఖ్యం అనేటువంటి ఒక పుస్తకం రాశారు. గెలుపు సరే, గెలిచావు సరే, మరి బతికది ఎలా అనేటువంటిదే ప్రశ్న. ఇక్కడ కూడా అదే, గెలవడం కాదు బతకడం ముఖ్యం. సో అతని ఆట గెలవడం కోసం ఆడడం లేదు, ఒక టీం కోసం ఆడడం లేదు, తన పేరు ప్రతిష్టల కోసం ఆడడం లేదు. మరి దేనికోసం ఆడుతున్నాడు? తన ఊరు కోసం, తన ఊరి మనుషుల బతుకు కోసం ఆయన ఆడుతున్నట్టు మనకి ఇక్కడ స్టోరీ ఖచ్చితంగా అలా కనిపిస్తుందన్నమాట. ఇదే సినిమాకు గుండెకాయ లాంటి డైలాగ్, హార్ట్ డైలాగ్ అంటే ఇదే చెప్పొచ్చు. ఇక్కడ ఆట అంటే కేవలం స్పోర్ట్స్ కాదు, ఇది ఒక లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ అని డైరెక్టర్ బుచ్చిబాబు చాలా క్లియర్గా మనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 4, సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న ఈ ఫిల్మ్లోన మట్టి వాసన. రంగస్థలం నుంచి సుకుమార్ రైటింగ్ స్టైల్ మనం ఎలా మారిపోయిందో, ఆయన ఎలా డైరెక్టర్గా
పరిణామం చెందాడో మనకు అర్థమవుతుంది. అంతవరకు సుకుమార్ అంటే కనుక లెక్కల మాస్టారు, ఆయన ఆర్యా 2, నంబర్ 1 ఇలాంటి సినిమాలని చూస్తున్నప్పుడు చాలా స్టైలిష్గా, ట్రికిష్గా, మిస్టీరియస్గా కనిపించే సినిమాలు రంగస్థలం వచ్చేసరికి ఆ క్యాన్వాస్ కాస్త మారిపోయింది. పుష్ప వచ్చేసరికి అసలు ఊహించినంతగా మారిపోయింది. మట్టి వాసన పరిమళాల గుట్టును తెలిసినటువంటి రైటర్గా ఆయన మనకు కనిపిస్తున్నారు. మళ్ళీ అదే స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఈ పెద్దిలోన ఎంతవరకు మట్టి వాసన గుబాళిస్తుంది, పల్లెటూరి వాసన ఎంతవరకు గుబాళిస్తుంది. పల్లెటూరి వాసన గుబాళించాలి, అట్ ది సేమ్ టైం దానికి కమర్షియల్ హంగులు కూడా ఉండాలి. అలాగని కేవలం పల్లెటూరి కథనే తీస్తూ పోతే అది పక్కా ఆర్ట్ ఫిల్మ్ లాగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. పుష్ప సినిమా మీరు చూడండి, అది పల్లెటూరు స్మగ్లర్ కథ అయినా కూడా అందులో కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. రంగస్థలం చూడండి, ఖచ్చితంగా కోనసీమలోని పల్లెటూరి కథ అయినా కూడా అందులో చాలా కమర్షియల్ హంగులు ఉంది, కథ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇవన్నీ నవరసాలు పండించగలిగారనమాట. ఒక చెవిటివాడిలాగా చెర్రీ చేసినటువంటి నటన అసలు మనం మర్చిపోలేమన్నమాట. అలాగే మీరు పుష్పలో వచ్చేసరికి కాస్త భుజం అటు ఇటుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా హీరో మనకు కనిపిస్తారు. అంటే సుకుమార్ తన సినిమాలోన ప్రతి హీరోకు కూడా ఒక అవలక్షణం పెట్టి దాన్నే పెద్ద ఆయుధంగా చూపిస్తాడనమాట. ఇక్కడ మళ్ళీ ఏం చూపిస్తున్నాడు, బుచ్చిబాబు ఏం చూపించబోతున్నారు అనేది మనకు పాయింట్ అవుతుంది. సో మట్టి వాసన ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది, కానీ స్కేల్ మాత్రం ఐమాక్స్ రేంజ్లో ఉంటుంది. ఆ బ్యాక్ డ్రాప్స్ కావచ్చు, క్రౌడ్ సీక్వెన్స్ కావచ్చు, చూస్తే పాన్ ఇండియా రేంజ్లోన ఈ న్యూస్ మనకు కనిపిస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందో చూడాలి, విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందనేది మనం వేచి చూడాల్సింది. పాయింట్ నెంబర్ 5, ట్రైలర్లో హీరో ఎవరిని కొట్టాలి, ఎవరిపై గెలవాలి అనే విలన్ ఫేస్ని క్లియర్గా రివీల్ చేయలే. సో ఇక్కడ విలన్ ఎవరు అనేటువంటిది ఆయన ఫేస్ని సరిగ్గా రివీల్ చేయలేదు. కానీ ఆ చుట్టూ ఉన్న పాలిటిక్స్, ఆ ఎర్ర జెండాలు, ఆ తర్వాత ఆఖరిలో వచ్చేటువంటి మాస్ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే రామ్ చరణ్ వర్సెస్ సిస్టమ్ అని, అంటే ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోరాడాడు అని మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక లగాను, ఆ తర్వాత అశ్విని ఇలాంటిది కాదు. అంతకు మించి ఏదో సంథింగ్ బుచ్చిబాబు చూపించబోతున్నారని మనకు అర్థమవుతుంది. సో ఇది రివెంజ్ అండ్ సర్వైవల్ డ్రామాగా మనం భావించవచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ నెంబర్ 6, రెహమాన్ మ్యూజిక్ అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటికే పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, అది మనమందరం వినే ఉన్నాం. సో రెహమాన్ సార్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పేది ఉంది, కానీ ఈ ట్రైలర్లో ఆయన కొట్టిన డ్రమ్స్ బీట్స్, ఆ ఫోర్క్ బ్లెండ్, ఆ తర్వాత ఆ రోమాలు నిక్కబడుచుకునేలా చేసే ఆ మ్యూజిక్, ఆ అరోమా మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ బీజిఎంలో చరణ్ నడిచి వస్తుంటే ఖచ్చితంగా థియేటర్లోన బాక్స్ బద్దలైపోవడం ఖాయమని అభిమానం అనడమే కాదు, అందరూ ఒప్పుకోవాల్సిన సత్యంలా మనకు కనిపిస్తుంది. ట్రైలర్లోనే ఇంత చూపించారు, ఇక అసలు సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే, చూడాల్సిందే. June 4th ఈ సినిమా థియేటర్స్లో రాబోతుంది. అంతవరకు జస్ట్ వెయిట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.